ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అండి, తప్పక చూడండి, చాలా బాగుంది. బాగుంది, సెంటిమెంట్ అదిరిపోయింది, చాలా బాగుంది మూవీ. బాగుంది, ఇట్స్ గుడ్. హార్ట్ టచింగ్, వెరీ హార్ట్ టచింగ్, బ్యూటిఫుల్ మూవీ, ప్లీజ్ వాచ్ ఇట్. చాలా బాగుంది. లాస్ట్ లాస్ట్ చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. మూవీ చాలా బాగుంది. లాస్ట్ ఆ సస్పెన్స్ అయితే మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, చాలా 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 బాగుంది. అందరూ చూడాల్సిన ఫిలిం అనమాట. ఓటీటీలో అస్సలు చూడకండి, థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. బాగుంది బాగుంది. మూవీ ఎలా అనిపించింది బాగుంది, మంచి ఫ్యామిలీ మూవీ. మేడం? మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అదో కళ్ళల్లో నీళ్లు కనిపిస్తూనే ఉంటాయి, తుడుచుకుంటూ వస్తున్నాను. చాలా బాగుంది, మంచి అంటే ట్విస్ట్ బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్లో ట్విస్ట్ చాలా బాగుంది. ఊహించం ఏం జరుగుతుంది అనేది. చాలా అంటే చాలా బాగుంది. మేడం మూవీ ఎలా అనిపించింది? నాకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యామిలీతో వచ్చి మూవీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఎమోషన్ మాత్రం చాలా నచ్చింది. సెకండ్ హాఫ్లో వచ్చైతే మూవీ చూడొచ్చు. థ్యాంక్ యూ. క్లైమాక్స్ అయితే ఏడిపించేసింది అన్న సినిమా. నిజంగా చెప్తున్నా, ఫ్యామిలీతో వచ్చి మంచిగా చూడొచ్చు సినిమా. బెటర్ లైఫ్ నా ఈ 2-3 రోజులలో చూసిన సినిమాలలో మంచి సినిమానా. ఫ్యామిలీతో అందరు వచ్చి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కానీ లిటరలీ క్లైమాక్స్ అయితే ఏడిపించేసింది బ్రో. అదిరిపోయింది భయ్యా. మేడం మూవీ ఎలా అనిపించింది? నైస్ మూవీ, లైట్ హార్టెడ్. ఇట్స్ ఫ్యామిలీ అందరు ఎంజాయ్ చేసుకుంటూ చూస్తారు. నైస్, ఇట్స్ నైస్. అన్న మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ, చాలా నేచురల్గా ఉంది. హీరో హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మొత్తానికి మూవీ మాత్రం చాలా మంచిగా అనిపించింది, చాలా నచ్చింది. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, నచ్చింది. అంటే ట్విస్ట్ బాగుంది, అన్నీ నచ్చాయి, బాగుంది. హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది, హీరోయిన్ది కూడా బాగుంది. ట్విస్ట్ అయితే బాగుంది, బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ ఉంది స్టోరీ. అందరూ చూడాలి. అండ్ ట్విస్ట్ మీద ట్విస్ట్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయరు. జస్ట్ అలా చూస్తూ వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎండింగ్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. చాలా చాలా ఇద్దరు హీరోయిన్ బాగా చేశారు. మేల్ లీడ్, ఫీమేల్ ఇద్దరు చాలా బాగా చేశారు. అందరు బాగా చేశారు, పిల్లలు అందరు. క్లైమాక్స్ అదిరిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు. మూవీ చూసేంత వరకు అంతా ఒకలా ఉంటుంది, లాస్ట్కి చాలా ట్విస్ట్. చాలా బాగుంది, అందరు పక్కా చూడాలి, అందరు చూడాలి. ఇట్ వాస్ గ్రేట్, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇట్ వాస్ వెరీ ఎమోషనల్. ఐ ఆల్మోస్ట్ టియర్డ్ అప్. సో ఇట్ వాస్ అ గ్రేట్ ఫిల్మ్, చూడాలి. బ్రో బుర్ర పాడున్నాయి బ్రో, క్రేజ్ ఉన్నాయి, మస్తున్నాయి బ్రో. మస్తున్నాయి బ్రో, క్లైమాక్స్ మంచిగా ఉన్నాయి, ఎక్సలెంట్. మూవీ చాలా బాగుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ విత్ ఫ్యామిలీ, తర్వాత లవ్ అండ్ సాక్రిఫైస్, అండ్ ఎస్పెషల్లీ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే లైఫ్లో ఒక కాన్ఫిడెన్స్ ఎలా బతకాలి చాలా బాగా తీశారు. డైరెక్టర్ స్పెషల్, అండ్ ఎస్పెషల్లీ హీరోయిన్ గారు దీక్షిక, షీ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. తను ఈవెన్ దో తెలుగు అమ్మాయిలా బాగా సూట్ అయింది. చాలా బాగా తీశారు మూవీ, చాలా బాగుంది. ఈవెన్ మీకు క్లైమాక్స్ అయితే అల్టిమేట్ క్లైమాక్స్, చాలా బాగుంది. రియల్లీ 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 గుడ్ మూవీ. వీ కెన్ సిట్ విత్ ఏ ఫ్యామిలీ అండ్ వీ కెన్ హ్యావ్ ఎ నైస్ మూవీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. చాలా బాగా చేసింది అమ్మాయి మాత్రం. చాలా ఏడ్చారు. సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంది. ఇంకా ఉంటే చూడాలనిపించే అంత ఇదిగా ఉంది అసలు మూవీ. చాలా బాగుంది, ఫ్యామిలీతో రావచ్చు, మళ్ళీ చూడవచ్చు. చాలా బాగుంది, బాగా నచ్చింది నాకైతే. సెకండ్ హాఫ్ నుంచి ఇంకా చాలా బాగుంది. రేపు రిలీజ్ అవబోతుంది, అందరూ చూడండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా ఉంది. సో మీ లవ్తో మీ ఫ్యామిలీతో ఒక మంచి మూవీ చూడాలంటే రమణీ కళ్యాణం థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. It was good, like చాలా బాగుంది. And like the plot was unexpected, so it was really good. Yeah, the acting was really good. The acting was really good. The plot was really unexpected. The second half was really good too. చాలా బాగుంది. క్లైమాక్స్ మాత్రం అద్దరగొట్టాడు, కొంచెం ఏడుపు కూడా వచ్చింది. సిరివెన్నెల సినిమా చూసారా? విశ్వనాథ్ గారితో కంపేర్ చేయకూడదు, కానీ ఆ రేంజ్ సినిమా, ఇంకా అంతకన్నా ఏం చెప్పలేదు. నైస్ మూవీ, కామెడీ, ఎంటర్టైన్మెంట్, మెయిన్ లవ్ స్టోరీ చాలా బాగా చూపించారు. రియల్లీ వెరీ నైస్. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు, ఆర్టిస్టులు ఇద్దరు చాలా బాగా చేశారు. సూపర్ బ్రో, చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలే. క్లైమాక్స్ సూపర్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఇంత బాగుంటుందని. ఏడిపించింది అనుకోరాదు.
మంచి మెచ్యూర్ లవ్ స్టోరీ. ఎస్పెషలీ నాకు అమ్మాయి క్యారెక్టర్, బ్లైండ్ క్యారెక్టర్ ఉన్న చాలా ఇండిపెండెంట్గా ఆనంద్ సినిమాలో ఎలా అనిపించింది మనకి ఆ క్యారెక్టరు, అలాంటి లైన్స్ అనిపిస్తుంది. ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ, ఎలా ఉండాలి రిలేషన్షిప్స్, ఇండిపెండెన్స్, అవన్నీ వాల్యూస్ బాగుంది. అండ్ ఎస్పెషలీ ఆ అబ్బాయి సూర్య వశిష్ఠ ఆల్సో డిడ్ అ వెరీ గుడ్ జాబ్. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ మూవీ ఫర్ ద సమ్మర్ అండి. మేడం సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది మేడం. నిజంగా అంటే ప్రతి ఒక్క ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. అంటే బ్లైండ్ అండ్ హ్యాండిక్యాప్టెడ్ లవ్ స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఈ మధ్యకాలంలో మలయాళంలో చూడొచ్చు, లేదంటే ఆ టైప్ ఆఫ్ థింగ్లో ఉంది సినిమా అయితే మాత్రం. పక్కా చెప్తున్నాను మేడం, మీ మలయాళం తమిళ అయితే 100 డేస్ పక్కా, తెలుగులో కూడా 100 డేస్ పక్కా ఉంటుంది. నిజంగా అంత మంచిగా నటించారు. మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, మీరు చెప్పిన మాటలు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా యూనిక్ లవ్ స్టోరీ భయ్యా. నిజంగా అంత బాగుంది సినిమా అయితే మాత్రం. నిజంగా ఒకసారి హీరోయిన్ ఒకసారి జూమ్ చేయ భయ్యా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే మాత్రం. మేడం అట్లాగే హీరో గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కటి కూడా మీరు ఇస్తున్న ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మేడం మళ్ళీ మా ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ వచ్చింది. మళ్ళీ మమ్మల్ని అంటే మాకు ప్రతి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క హీరోయిన్ వస్తూ ఉంటుంది. అలాగే ఈ సీజన్లో నేనైతే నిజంగా ఒక క్రష్ ఉంటుంది. మాకు మాత్రం ఈ సినిమా చూసిన తర్వాత నేను ఫ్యాన్ అయిపోయాను మేడం. నిజంగా అంత బాగుంది సినిమా మాత్రం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడండి. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్. నేను ఫస్ట్ సినిమా కాకుండా మ్యామ్ మీ స్పీచ్ చూసాను మ్యామ్ మొన్న ఈవెంట్లో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా బ్లైండ్ క్యారెక్టర్ కాదు, నిజంగా బ్లైండ్గానే ఈ సినిమా వెళ్ళి చూడొచ్చు. నిజంగా మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఈ సినిమా చూసినప్పుడు ఒకటి గుర్తొచ్చింది, లవ్ ఇస్ బ్లైండ్ అంటారు కదా. ఈ సినిమా చూస్తే అది అర్థమవుతుంది మ్యామ్, లవ్ ఇస్ బ్లైండ్ అనేది. నాకైతే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మ్యామ్ యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్ అన్న. నిజంగా అసలు చాలా అంటే చాలా మంచి సినిమా ఇది. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనమాట. అంటే నిజంగా చెప్పాలంటే అసలు సినిమా మొత్తంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు స్టోరీ కూడా కాదు, హీరోయిన్ని చూసుకుంటూ ఉండిపోవచ్చు. నిజంగా అంత మంచిగా ఉంది అసలు. ఆ క్లైమాక్స్ అయితే అమ్మ బాబోయ్. అంటే మనకి అప్పట్లో ప్రేయసి రావే దాంట్లో శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఉంటుంది చూడండి, సేమ్ అలానే అనిపించింది నాకు. హీరో గారిని చూస్తే కూడా ఆ క్యారెక్టర్ కానీ అతని యాక్టింగ్ స్కిల్స్ కానీ అంతా చాలా అంటే చాలా మంచిగా ఉంది నిజంగా. అంటే ఇటువంటి టైంలో ఈ సమ్మర్లో ఒక మంచి కూల్ సినిమా దొరికిందంటే రమణి కళ్యాణం అనమాట. థియేటర్లో ఉంది, మీరు అందరూ వెళ్ళి చూడండి. నేను లాస్ట్ ఒకటే చెప్తా, ఈ రమణి కళ్యాణం అనే సినిమా ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన, పెళ్ళికానో, లవర్నో, లవ్లైన, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా లవర్స్ అందరూ వెళ్ళి సినిమా చూడండి. మీ లవర్స్తో చూడండి, బ్లైండ్గా మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, మీ అందరికి నచ్చుతుంది. కంగ్రాట్స్ మ్యామ్, థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇప్పుడే రమణి కళ్యాణ్ సినిమా చూడడం జరిగింది. నిజం చెప్తున్నా, జానీ ఎస్ పాప ఎంత క్యూట్ ఉంది బా హీరోని పాప. చాలా బాగా అనిపించింది. ఈ సినిమాలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఎంత మంచి లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా క్లీన్ లవ్ స్టోరీ. చిన్నోళ్ళు, పెద్దలు, ముసలి కూడా చూడొచ్చింది సినిమా. మంచి దమ్ముడి సినిమా. నిజంగానే చెప్తున్నా, ఇంటి ముందు నాటుతున్న చెట్టు సినిమా సూపర్ హిట్. ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసి ఇలాంటి సినిమా తీయాలని మర్చిపోదొకనా. ఒక సినిమాలో ఈ ఇంటర్వల్ సీన్ ఉంటుంది భయ్య. అంటే మీరు చూడండి, రంగస్థలంలో రామ్ చరణ్ చోటు ఉంటే సూపర్ హిట్ అయింది. మన రాజధి గ్రేట్ రవితేజ బ్లైండ్ ఉంటే సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ కూడా బ్లైండే. సో ఈ సినిమాని కూడా దయచేసి ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయాలి. బ్లైండ్ సినిమా హీరోయిన్ కోసం వెళ్ళిపోవచ్చు. అంత మంచి దమ్మున సినిమా, ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. అంటే సముద్రం ఉంటుంది చేప, ఎంత క్యూట్ ఉంది మా హీరోయిన్ పాప. చాలా బాగుంది మేడం. మేము చూసినంతసేపు స్క్రీన్ చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్టు ఈ తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది మోస్ట్ టాప్ యాక్ట్రెస్ ఎవరంటే దీప్షిక అని చెప్పొచ్చు. చాలా గొప్ప వరం మనకు. సో విష్ ఆల్ బెస్ట్. సినిమా అయితే చాలా బాగుంది. ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తి దొరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే చూశాను రమణి కళ్యాణం సినిమా అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. ఇలాంటి సినిమాలు మలయాళంలో, తమిళ్లో వస్తాయి కానీ ఫస్ట్ టైం తెలుగులో వచ్చిందనమాట. సినిమా చూస్తున్నంతసేపు లవ్ స్టోరీలు చాలా వచ్చాయి కానీ ఇది చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ అనమాట. అసలు సమ్మర్లో చాలా కూల్ మూవీ. లవర్సే కాదు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. మెయిన్ హీరోయిన్ గారు దీప్షిక గారు బ్లైండ్ క్యారెక్టర్లో చాలా అంటే చాలా లవ్ సీన్స్లో కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. నెక్స్ట్ ఒక స్టార్ హీరోయిన్ కాబోతుంది తనైతే. అలాగే హీరో గారు అయితే వశిష్ఠ గారు అసలు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి అసలు ఆ వీల్ చైర్లోనే ఉంటూ ఆ లవ్ని చాలా బాగా తీసుకెళ్లారనమాట డైరెక్టర్ గారు. ఇప్పుడే రమణి కళ్యాణం అనే సినిమా చూశాను భయ. అబ్బా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మేడం చేసింది భయ. హీరోయిన్ మేడం ఎరగదీసింది అంతే బ్లైండ్గా. తర్వాత బయటకు వచ్చాను, తర్వాత మేడం చూశాను, నాకు బ్లైండ్ వచ్చేసినాక అందాన్ని చూసి. సినిమాలో మేడం యాక్టింగ్ కానీ, ఆ డ్యాన్సులు కానీ, అబ్బా ఆ క్యారెక్టర్ కానీ కుమ్మేసింది అంతే, మామూలు గుమ్మల. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూల్గా. అంటే ఈ సమ్మర్లో ఒక కూల్ లవ్ స్టోరీ అన్నమాట. ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు అయితే అసలు ఎక్కడ కూడా కామెడీ కానీ, సాంగ్స్ కానీ, ఆ సీన్లు కానీ అన్నీ బాగున్నాయి. ఎక్కడ కూడా వల్గారిటీ సీన్లు అయితే లేవు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యాం. అసలు ఇలాంటి సినిమా దొరకడం మనం చేసుకున్న అదృష్టం. రమణి కళ్యాణం రియల్లీ ఫీల్ గుడ్ మూవీ అండి. ప్రజెంట్
హీరోయిన్ గారు యాక్టింగ్ అయితే ఒక రేంజ్లో చేశారు. ఆవిడ నిజంగా జీవించారు. సినిమా ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమా చూడడం అనేది నిజంగా ఒక మంచి సబ్జెక్ట్ చూడడము, ఫ్యామిలీతో కూర్చొని చూడడం అనేది గీతాంజలి సినిమాను మరణంగానే గుర్తు చేసింది సినిమా. అలాంటి ఒక ఫీల్ గుడ్ మూవీ. దానికి తగ్గట్టుగానే హీరో గారు బాగా చేశారు. హీరోయిన్ ఆమె జీవించేసింది అనుకోవాలి సినిమాలో. ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ, బీజం కానీ, సాంగ్స్ కానివ్వండి సూపర్. విధి విలాసం అంటే ఎవరి జీవితం ఎలా ఉంటుందో రియల్ లైఫ్లో చెప్పలేం, ఎవరు ఎంతవరకు ఉంటారో ఏంటనేది. అలాంటి ఒక మంచి సబ్జెక్టుని కళ్ళకు కట్టినట్టుగా ఒక ఫీల్ గుడ్ మూవీ అండి. ప్రస్తుతం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఏవో ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఏవో అనుకుంటాం, అవన్నీ జరగకుండా ఒక రియల్ లైఫ్ని కంటికి అట్లా కూర్చున్నట్టుగా చూపించారు సినిమా. యాక్టర్స్ ప్రతి ఒక్కరు నిజంగా యాక్టింగ్ అనేది ఒక యాక్టింగ్ పరంగా కాదు కానీ ఒక ఫ్యామిలీ డ్రామాని, ఒక ఫీల్ గుడ్ మూవీని చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాం. ఇలాంటి మూవీ మళ్ళీ మళ్ళీ చూస్తారు, అందరూ చూడాలి, అందరూ ఎంజాయ్ చేస్తారు కూడా, ఆ ఫీల్ అవుతారు. చాలా బాగుంది సినిమా. అన్న ఇప్పుడే రమణి కళ్యాణం సినిమా చూసినా, సూపర్ ఉన్నది సినిమా. హీరోయిన్ అయితే అసలు ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయింది మొత్తం. అసలు అవి రివీల్ చేయొద్దు క్యారెక్టరు. హీరో కూడా సూపర్ చేసిండు, అసలు మామూలుగా లేదు. హీరోయిన్ అసలు మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్. అసలు మ్యూజిక్ అయితే సూపర్ అన్న, ప్రతి సీను హైలైట్. శ్రీనివాసరెడ్డి కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఆ అన్న క్యారెక్టర్ కూడా సూపర్ ఉన్నది. అసలు సినిమా మాత్రం మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు చూడండి ఈ వీక్లో. అసలు రేపు రిలీజ్ అవుతుంది సినిమా, మామూలుగా ఉండదు అన్న. చాలా అంటే చాలా బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా. అసలు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, అసలు లవర్స్ అందరూ వచ్చి తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ సినిమా మిస్ కావద్దు. తెలుగులో రాలే అంటారు ఇలాంటి సినిమాలు, వచ్చింది ఇప్పుడు కాబట్టి చూడండి అందరూ. ఇప్పుడే రమణి కళ్యాణ్ మూవీ చూసాను భయ్య, చాలా బాగుంది సినిమా వచ్చేసి. ఇందులో మెయిన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏంటంటే హీరోయిన్ గారు చాలా బాగా చేశారు క్యారెక్టర్. ఇది మలయాళం ఫ్లేవర్ కనిపిస్తుంది అన్న మూవీలోని. ఏ సోల్ లవ్ స్టోరీ అని చెప్పుకోవాలి. చాలా ప్లెజెంట్గా తీశారు డైరెక్టర్ గారు. మనకి పూర్వం చూసాం కదా గీతాంజలి మూవీ అలాగో, ప్రేయస్ రావు మూవీ అలాగో, అలాగే లవ్ అంటే ఎంత చేయొచ్చా, ఎంతైనా చేయొచ్చా, మన ఉన్నదంతా అర్పించవచ్చు అన్నది ఈ సినిమాలో డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. నెక్స్ట్ బీజిఎం కూడా మనకి ఏదో అతికినట్టు లేకుండానే బీజిఎం కూడా చాలా ఒరిజినల్గా ప్రతి సన్నివేశానికి తగ్గట్టుగా బీజిఎం కూడా చాలా బాగా కొట్టారు. డైరెక్టర్ గారు టేకింగ్ అయితే మార్వలెస్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇది మనకి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ముతగోళ్ళు అందరూ కూడా చూసే మూవీ ఇది. తప్పకుండా రమణి కళ్యాణం చూడండి, చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, బ్లైండ్గా మంచిగా క్యూట్ లవ్ స్టోరీ. ఈ క్లైమాక్స్ పీక్స్, ఈ మూవీ క్లైమాక్స్ అయితే పీక్స్. ఈ లవ్ స్టోరీని బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, లవర్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది. హలో అండి, ఇప్పుడే రమణి కళ్యాణం అనే మూవీ చూశాను. చాలా అంటే చాలా బాగుంది మూవీ. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఈ మధ్య కాలంలో నేను ఇంత మంచి సినిమా అయితే చూడలేదు. హీరోయిన్ దీక్షిత గారు అయితే అసలు ఏడిపించేశారు కొన్ని సీన్స్లో. ఎమోషన్ సీన్స్ అండ్ కామెడీ, లవ్ అన్నీ ఉన్నాయి సినిమాలో, ఒకటి అని కాదండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమా. ఏజ్ లిమిట్ అనేది లేదనమాట. అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు ఎవరైనా చూడొచ్చు. అండ్ బీజిఎం కానివ్వండి, ఇందులో మ్యూజిక్, సాంగ్స్, అసలు మూవీ అంటే ఇదండి పర్ఫెక్ట్ మూవీ, తెలుగు మూవీ.